మహేంద్ర సింగ్ ధోని కూల్ కెప్టెన్ టీమిండియాకు అత్యధిక ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్ గా గుర్తింపు పొందాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కు 5 టైటిళ్లు అందించి అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా రికార్డు సృష్టించాడు. కెప్టెన్సీతో మ్యాజిక్ చేసి గెలవదు అనుకున్న ఎన్నో మ్యాచ్లను మలుపు తిప్పి గెలిచేలా చేయడంలో ధోని ప్రావీణ్యం అందరికీ తెలిసిందే. 40 ఏళ్ల వయసులోనూ గతేడాది చెన్నై సూపర్ కింగ్స్ ను ఐపీఎల్ ఛాంపియన్ గా నిలబెట్టి తాను ఎందుకు అంత విజయవంతమైన కెప్టెన్నో మరోసారి క్రికెట్ ప్రపంచానికి చాటి చెప్పాడు. ఇప్పుడు ధోనికి మరో అరుదైన గౌరవం దక్కింది. ఐపీఎల్లో ఆల్ టైమ్ అత్యుత్తమ జట్టు సారథిగా ధోని ఎంపికయ్యాడు. 2008లో మొదలై బ్లాక్ బస్టర్ లీగ్ గా మారిన ఐపీఎల్లో ఇప్పటిదాకా ఆడిన ఆటగాళ్లతో అత్యుత్తమ జట్టును వసీం అక్రమ్, మాథ్యూ హెడెన్, టామ్ మూడీ, డేల్ స్టెయిన్ తో కూడిన సెలక్షన్ ప్యానెల్ 70 మంది పాత్రికేయులతో కలిసి ఎంపిక చేసింది. ఈ జట్టులో ధోనితో పాటు సురేష్ రైనా, ఏబీ డివిలియర్స్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, పోలార్డ్, సునీల్ నరైన్, రషీద్ ఖాన్, చాహల్, మలింగ, బూమ్రా ఉన్నారు. ఫిబ్రవరి 20, 2024 నాటికి ఐపీఎల్ 16 ఏళ్లు పూర్తి చేసుకున్నది. ధోని అసలైన సారథి అని, అతడు అందుకోలేని విజయాలు లేవని స్టెయిన్ అన్నాడు. ఐపీఎల్లో చెన్నైని ధోని నడిపించిన తీరు అద్భుతమని ఈ సెలక్షన్ కమిటీ కొనియాడింది. మెరుగైన జట్టుతోనూ సాధారణ జట్టుతోనూ టైటిళ్లు సాధించి పెట్టిన కెప్టెన్ ధోని మాత్రమే అని టామ్ మూడీ గుర్తు చేశాడు. రోహిత్ శర్మ కూడా మంచి సారథి, కానీ ముంబై జట్టులో నాణ్యమైన ఆటగాళ్లు చాలా మంది ఉన్నారని అన్నాడు.